రూపాయి బిళ్ళ కింద పడితేనే అయ్యయ్యో పైసలు అని తీసుకొని కండ్లకు అద్దుకుంటాం. పైకం లచ్చిందేవని జనం నమ్మిక. కోపం వస్తే ఇంకొకరు తానికి షిఫ్ట్ అవుతుందని భయం. అందుకే ప్రతి పైసను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంత శ్రీమంతుడైనా పిల్లికి బిచ్చమైన వాళ్ళు కూడా ఉంటారు. వచ్చే కాడ రూపాయి తక్కువ వచ్చినా ఊకోరు. పైసలేమన్నా చెట్లకు కాస్తున్నాయా అని రుబాబ్ చేస్తారు. పైకం అంటే గంత పానం మరి. కానీ ఇప్పుడు చూడుండ్రి అటు పరిస్థితి ఎట్లుందో. చీకి పడేసిన మామిడి తొక్క లెక్క అయింది పాత నోట్ల కథ. చెమట తీసి సంపాదించినోళ్ళు బ్యాంకు కొయ్యి బాజాబ్తో మార్పించుకుంటుర్రు. నల్ల పైకం దాచుకున్న మోతెవర్లు తెల్ల ముఖం వేసి నోట్లను మాయం చేస్తందుకు తీరొక్క కథలు పడుతుర్రు. షికారిగాళ్లకు సముద్రంలో చేపలే కాదు పాత నోట్లు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అగ చూడుండ్రి 1500 నోట్లు ఎట్లా తేలినాయో. ఏ సావుకారి దాచుకున్న పైకమో పర్ర పర్ర జింపేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగమ్మ తల్లికి సమర్పించుకుండు. దాచుకుంటే చిత్తు కాగితాలాయే. ఇడిపించుకుందామంటే బ్యాంకు వాళ్ళకు వివరాలు చెప్పాలనాయే. ఇవి ఖచ్చితంగా దొంగ నోట్లే అయి ఉంటాయి. ఇన్ని తిప్పలు ఎందుకని ఈ ఉద్దరకం చేసినట్టున్నాడు. మహారాష్ట్రలో ఒకళ్ళు కార్ల కోట్ల రూపాయలు తీసుకుపోతుండ్రని పోలీసు వాళ్ళు దొరికించుకుంటే పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. గుంజుతా ఉంటే వెళ్ళినాయి అనుకో రాదుండ్రి. పాపం ఈ పైకం ఓనరు ఎంత గుండె వలుగుతుండో. మొన్నోగోళ్ళకి ఇట్లనే పాత నోట్లను ఉత్త పుణ్యానికి గాలబెట్టిండ్రు. ఆంధ్రాలో ఒక సావుకారి పాత నోట్లను రోడ్ల మీద వారేసిపోయిండు. చిత్తు కాగితాల కంటే అధ్వానం చేస్తుండ్రు. ఎందుకు సార్లు గట్లు ఉత్తగానే గాలబెడతారు, సముద్రంలో వారేస్తారు. పేదోళ్లకు మనిషికో కట్ట వంచుండ్రి. ఎనుకోనో ముందో బ్యాంకులు ఆళ్ళే ఇడిపించుకుంటారు.